ఒకరోజు ఒక రాజుగారు ప్రశాంతంగా నిద్రపోతుండగా ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయన పళ్ళన్నీ ఊడిపోయి ఆయన ఒక్క పన్నుతో మాత్రమే ఉన్నట్టు ఆయనకి కలొచ్చింది. ఇక ఆయన పొద్దున్న లేవగానే ఆయన రాజ్యంలో కలల గురించి బాగా చదివిన పండితుణ్ణి పిలిచి కల మొత్తం వివరిస్తారు. ఇదంతా విన్న పండితుడు ఇలా అంటారు, అయ్యో రాజా, ఈ కళ అర్థమేమిటంటే మీ స్నేహితులు, మీ బంధుమిత్రులు, మీ కుటుంబ సభ్యులు అందరూ మీకన్నా ముందు చనిపోయి మీరు ఒంటరిగా మిగిలిపోతారు అని చెప్తాడు. అదంతా విన్న రాజుకి విపరీతమైన కోపం వచ్చి తక్షణమే ఈయనని జైల్లో వేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి రాజు మళ్ళీ ఇంకొక పండితుణ్ణి పిలుస్తారు. పిలిచి ఆయనకి కూడా కళ మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా విన్న పండితుడు ఈసారి ఇలా అంటారు, రాజా, మీకు జరిగింది చాలా మంచిది. ఈ కళ వల్ల అర్థం ఏంటంటే మీకు అయిన వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు అందరికన్నా మీరే ఎక్కువ కాలం జీవిస్తారు అని చెప్తాడు. దాంతో రాజుగారు సంతోషపడిపోయి అతనికి బోల్డంత బంగారం కానుకగా ఇస్తారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఇక్కడ ఇద్దరూ చెప్పింది ఒకటే, ఇద్దరూ చెప్పాలనుకున్నది నిజమే. కానీ వాళ్ళు చూస్ చేసుకున్న పదాలు, వాళ్ళు చెప్పే విధానం వల్ల ఒకరు శిక్షించబడితే ఇంకొకళ్ళు బహుకరించబడ్డారు. లైఫ్ లో కూడా అంతే. ఒక్కొక్కసారి మన మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేకపోయినా మనం చెప్పే మాటల వల్ల, విధానం వల్ల మనల్ని చెడుగా అనుకుంటారు. కాబట్టి చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలా చెప్పావు, ఏ విధంగా చెప్పావనేదే ఆఖరిగా చూస్తారు. ఫైనల్ గా ఏంటంటే వర్డ్స్ విల్ ఐదర్ మేక్ యూ హీరో ఆర్ జీరో. సో ఎప్పుడైనా మాట్లాడాలంటే 2-3 సార్లు ఆలోచించుకుని కరెక్ట్ గా మాట్లాడితే మనకి మంచిది, ఎదుటి వాళ్ళకి మంచిది. ఒక్కసారి ఆలోచించండి. కథ మీకు నచ్చిందా? అయితే ఫాలో చేయండి. జాగ్రత్త.